హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఎగ్ పొరుటు అయితే చేయబోతున్నాను. సో అదే ఎగ్ ఫ్రై కూడా అంటారనమాట. సో ఈరోజు ఎగ్ పొరుటు సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూసేద్దాము. ఇదైతే అందరికీ వచ్చింది. కాకపోతే ఏంటంటే కొంతమంది చాలా మసాలాలు, అల్లం పేస్ట్ అవి ఇవన్నీ వేసి చేస్తారు. కానీ ఇట్లా అయితే సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. సో నా వీడియోస్ వచ్చి మొత్తం అన్ని సింపుల్ కర్రీసే ఉంటాయి అన్నమాట. ఎక్కువ మసాలాలు అవి ఇవి అయితే ఏమీ ఉండవు. ఒక 5 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. 5 ఉల్లిపాయలు తీసేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసాను. 5 ఉల్లిపాయలు చక్కగా సన్నగా కట్ చేసేసి చక్కగా ఆయిల్లో వేసేసాను అనమాట. తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు అయితే ఒక 5 తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇవైతే వేగనివ్వాలి ఉల్లిపాయలు ఆయిల్లో మంచిగా. కానీ మరీ ఎర్రగా వచ్చేనట్టయితే అసలు వేపకూడదు. అప్పుడైతే కర్రీ వచ్చేసి పొడి పొడిగా అయిపోతుంది, మనకి తింటాక అంత బాగోదు. నేనైతే ఎగ్స్ అయితే ఇట్లా పగలగొట్టయితే మొత్తం ఇట్లా ఒక బౌల్ అయితే వేసి పెట్టుకున్నాను. ఎండాకాలం కదా, సో ఎగ్స్ ఒకటి మంచిగా వస్తుంది, ఒకటి మంచిగా రాదు అనమాట. దానికోసమని ఒక్కొక్కటి ఎగ్ తీసి మంచిగా చూసి స్మెల్ వస్తుందా రావట్లేదా పాడైందా లేదా అని చెప్పేసి మంచిగా చూసి అయితే ఇట్లా గిన్నెలు వేసి పెట్టుకున్నాను. మనం డైరెక్ట్ కూరలో అట్లాగే పగలగొట్టేసినామంటే అప్పుడు అన్నీ ఒక్కటి పాడైందంటే ఇక అన్ని ఎగ్స్ పాడవుతాయి అనమాట. సో దానికోసం అని చెప్పేసి గిన్నెలు అయితే కాచి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే మనకి ఇట్లా కచ్చాపచ్చిగా ఏగితే చాలు, మరీ గోల్డెన్ కలర్లో అయితే రావాల్సిన అవసరం లేదు. అలా వస్తే మొత్తం పొడి పొడిగా అయిపోతుంది అనమాట కర్రీ వచ్చేసి. ఇట్లా అయితే ఒకసారి మంచిగా కలిపేసేసుకోవాలి. వేయగానే అట్లా అయితే ఉంచేయకూడదు, ఉంచేయకుండా కొద్దిగా కలుపుతూనే ఉండాలి. అలా ఉంచేస్తే ఏమవుతుందంటే ఇట్లా పొడి పొడిగా రాదు కూర, మొత్తం ఎగ్స్ లాగా ఉండిపోతుంది అనమాట. నేను వచ్చేసి ఒక 2 స్పూన్ కారం అయితే వేసాను. తర్వాత వచ్చేసి హాఫ్ స్పూను పసుపు అయితే వేసాను అనమాట. ఇట్లా అయితే మంచిగా కలిపేసేసుకోవాలి ఒకసారి బాగా ఎగినట్టు. సో వీడియో కోసం అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూసారుగా ఎలా వచ్చిందో, బాగుంటుంది ఇది రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఒక 2-3 నిమిషాలు వేగినాకైతే నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసినాక ఇట్లా అయితే అయ్యింది. కానీ ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో, చాలా బాగుంటుంది. కొంతమంది అల్లం పేస్ట్ అవి వేస్తారు కదా, సో నేను అట్లా ఏం లేకుండా సింపుల్గా అయితే చెప్పాను. ఇలా సింపుల్గా కూడా చేసుకుని తినొచ్చు అని. సో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసేయండి.